ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాల కారణంగా ఆయన నిన్న మీడియా మీద కూడా దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులు ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు పంపారు, అలాగే కేసును కూడా ఫైల్ చేశారు. అసలు మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీడియా మీద ఆయన దాడి చేయడం మనం అంతా కూడా చూసాము. ఇప్పుడు పోలీసులు కూడా ఆయన మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 118 కిందట ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కు వ్యతిరేకంగా ఆయన హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో మొత్తం ఈ ఎపిసోడ్లో ఎలా ఉండబోవచ్చు, నెక్స్ట్ ఏం జరగబోవచ్చు? 118కి సంబంధించి బిఎన్ఎస్ లో ఏం చెప్తుంది అని అంటే కనుక ఐపీసీ బిఎన్ఎస్ ఏంటండి. సో దాంట్లో ఏం జరుగుతుందంటే కనుక వాలంటరీ కాసింగ్ హర్ట్ అండి, ఆర్ గ్రీవియస్ హర్ట్. అంటే ఏదైనా సరే కావాలని చెప్పి ఎవరినైనా సరే ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే ఈ సెక్షన్ ప్రకారము ఏ విధంగా శిక్ష ఉంటుంది అని చెప్పే సెక్షనే ఈ 118 అండి. దీని ప్రకారం ఒకవేళ ఈ యొక్క నేరం రుజువు అయ్యి శిక్ష పడితే ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదు అంటే ఒక 20,000 రూపాయల వరకు ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటికప్పుడు ఈ సెక్షన్ బేస్ చేసుకుని మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారని అంటే కనుక అరెస్ట్ చేసేటువంటి సెక్షన్ ఇది కాదండి. ఎందుకు అని అంటే కనుక బిఎన్ఎస్ఎస్ లో 35(3) ప్రకారము ఇది 7 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి నోటీసులు ఇవ్వడానికి ఆస్కారం ఉన్న సెక్షన్ అండి ఇది. సో అరెస్ట్ అనేది ఇక్కడ మనకి తెర మీద ఎటువంటి ప్రస్తావన ఉండదండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అవకాశం ఉండదంటారా? అసలు ముమ్మాటికి కూడా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆస్కారము లేదు. మరి అలాంటప్పుడు ఆయన మోహన్ బాబు ఇవాళ హైకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు వేశారంటారు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, నిన్న రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలోనేమో ఈ స్క్రోలింగ్లు ఇవన్నీ మీడియా ద్వారా చూడటం జరిగిందండి. అప్పటికప్పుడు ఈ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు గారు దాడి చేసిన తర్వాత ఒక అరగంటకే ఏమో సిపి గారు స్పందించి తక్షణం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేది మార్నింగ్ 10:30కి రావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్లీ వెపన్స్ కూడా సరెండర్ చేయాలి అని చెప్పని. ఇక్కడ ఏం జరుగుతుంది నరేష్ గారు, ఇప్పుడు నిన్న ఒక ఆడియోను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇది నా స్వార్జితం ఆస్తి అంతా కూడా నేను అవసరమైతే ఎవరికైనా ఇస్తాను, మీకు పంచాల్సిన అవసరం లేదు, అనాథాశ్రమాలకు ఇచ్చేస్తాను, గంగపాలు చేస్తానంటూ కూడా ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మనోజ్కి ఎలాంటి రైట్ లేదంటారా మోహన్ బాబు గారి ఆస్తి మీద? మన హిందూ మతంలో హిందుత్వానికి సంబంధించి ఎవరైనా కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటే, అంటే తను సొంతంగా కష్టపడి ఆ కష్టపడ్డ డబ్బులతోటి ఒక ఆస్తి సంపాదించుకుంటే ఆ యొక్క ఆస్తి కష్టపడి సంపాదించుకున్న వ్యక్తికి మాత్రమే పూర్తి అధికారాలు ఉంటాయి. పిల్లలకి కానీ, అదేవిధంగా భార్యలకు కానీ, తల్లికి కానీ, తండ్రికి కానీ, మిగిలిన ఏ ఇతరులకి కానీ ఎటువంటి అధికారాలు, హక్కులు ఉండవు. సో కాబట్టి మోహన్ బాబు గారి విషయంలో ఒకవేళ ఈ ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు గారు కష్టపడి అతను స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తులు అయితే గనక ఎవ్వరికి ఎటువంటి రైట్స్ ఉండవు. ఆయన కావాలనుకున్న వాళ్ళకి ఆయన దానం చేసుకోవచ్చు, విల్ డీడ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు. నేను కొడుకుని కాబట్టి నాకు కావాలి దీంట్లో ఆస్తి అంటే మాత్రం చట్టపరంగా అటువంటి రైట్స్ ఏమీ లేవండి. అంటే 3 పిల్లలుంటే ఒకరికి ఆస్తి ఇచ్చి మిగిలిన మరొకరికి ఇవ్వకుండా ఉంటే అది చెల్లుతుందా? అది ఆయన ఇష్టం. ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. నో వన్ హ్యాస్ ఎనీ రైట్ టు క్లెయిమ్. నరేష్ గారు, మోహన్ బాబు గారు అంటే ఆల్రెడీ మనోజ్ కూడా ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన మీద మోహన్ బాబు గారి అనుచరులు, వాళ్ళ మనుషులు దాడి చేశారంటూ 2 వ్యక్తుల పేర్లు చెప్పి ఆయన అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు నేరుగా ఆయన సిపికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనకు ప్రాణహాని ఉంది, తన కుమారుడు అలాగే కోడల నుంచి కూడా ప్రాణహాని ఉందన్నారు. కానీ 7 నెలల పాప పేరు కూడా అందులో చేర్చారు, ఇది అన్యాయం అంటూ కూడా మనోజ్ చెప్తున్నారు. అంటే పాప పేరుని ఎందుకు అక్కడ చేర్చాల్సినటువంటి సందర్భం వచ్చిందంటారు? ఆ కంప్లైంట్ ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే. కంప్లైంట్ అయితే నేను చూడలేదండి. దాంట్లో పాప పేరుందా ఏంటి అనేది అయితే కనుక నాకు తెలియదు. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటో కూడా నాకు తెలియదు. అయితే ఇక్కడికి సంబంధించి మనోజ్ గారు చెప్తున్నట్లు ఇట్లాగో మోహన్ బాబు గారు ఇట్లాగో కంప్లైంట్ ఇచ్చారు, 7 నెలల పేపర్ మీద కూడా ఇచ్చారు అని అంటే కనుక దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ కంప్లైంట్ ఆయన ఎక్కడ చూశాడు, మరి ఇప్పుడు మోహన్ బాబు గారు సిపి గారికి ఇచ్చారా, లేదంటే సమ్ ఎక్స్పెక్టెడ్ పోలీస్ అధికారికి ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ఈయనకి ఎట్లా కనిపించింది, ఇవన్నీ కూడా నిజాల్లో బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుందండి.
ఏదో క్యాజువల్గా బయట రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి మనం మాట్లాడలేము, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఉన్నాం కాబట్టి. రైట్. అంటే మొత్తం ఈ ఎపిసోడ్ ఏదైనా కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈ ఆస్తుల పంపకం కావచ్చు, లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ గొడవ కావచ్చు. అంటే పోలీసులు ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత ఇప్పుడు ఈయన నేరుగా హైకోర్టును కూడా ఆశ్రయించారు కాబట్టి కోర్టు ఏదైనా అంటే ఇక్కడ జోక్యం మనం చేసుకునే అవకాశం మనం ఉందంటారా టెక్నికల్ ఈ గా ఎపిసోడ్లో? ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ ఇష్యూ ఈ రోజు నిన్నో జరిగింది కాదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ మధ్య ఆస్తికి పరమైన తగాదాలు ఉన్న సంగతి అప్పుడప్పుడు కూడా మీడియా ద్వారా బయటపడటం జరుగుతూనే ఉంది. ఒకవేళ ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే గనక ఇప్పటి వరకు ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చుని అయితే గనక ఉండరు కదండి. ఎప్పుడో కోర్టులో పార్టిషన్ సూట్ ఫైల్ చేసేవాళ్ళు. నాకు తెలిసి అవన్నీ కూడా మోహన్ బాబు గారు సొంతంగా ఆయన యొక్క కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి అయి ఉంటది. అందు గురించే ఈ న్యూసెన్స్ అంతా. ఎందుకంటే అది ప్యూర్లీ ఆయన డిస్క్రిషనరీ మీద ఉంటుందండి. ఆయన యొక్క విచక్షణ అధికారం మీద ఉంటది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పని. అంతే తప్ప ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి సరిసమానం వాటా ఇవ్వాలి. మేము ముగ్గురు అంటే ఇద్దరు కొడుకులు ఉన్నాము, ఒక కూతురు ఉంది, లేదంటే కనుక మా అందరికి ఇవ్వాలి అనడానికి ఎవరికి ఎటువంటి రైట్ లేదండి. ప్యూర్లీ అది మోహన్ బాబు గారి యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే నరేష్ గారు చివరిగా ఒక ప్రశ్న. సో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు లేవు అని అంటున్నారు. అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కు ఆయన రెస్పాండ్ కాకుండా ఉండడం కోసమే హైకోర్టుని ఆశ్రయించారంటున్నారు. అయితే నిన్న మీడియా మీద దాడి చేసినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనకి ప్రత్యక్షంగానే కనిపిస్తున్నాయి. మోహన్ బాబు గారు ఆయన నేరుగా మైక్ తీసుకొని ఒక మీడియా జర్నలిస్ట్ మీద, ఒక ఛానల్ జర్నలిస్ట్ మీద ఆయన దాడి చేశారు. ఇప్పటికే ఫ్రాక్చర్ కూడా అయింది. అతనికి ప్రస్తుతం సర్జరీ కూడా జరుగుతుంది. అదేవిధంగా వారి మనుషులు కూడా తిరుపతిలోని చంద్రగిరిలో సుమన్ టీవీ ప్రతినిధుల మీద కూడా అటాక్ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ కూడా అక్కడ కూడా అతనికి ఇబ్బందికర పరిస్థితులు, ప్రస్తుతం అతను కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడా కూడా కేసులు స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి ఉండదంటారా? అంటే అదేనండి. అంటే ఇప్పుడు ఒక నేరానికి సంబంధించి ఆ నేరం యొక్క తీవ్రత ఆధారంగా మన యొక్క పాలకులు చట్టాలనేది రూపొందించడం జరిగిందండి. దానికి సంబంధించి వాళ్ళు చేసిన నేరం ఏంటి, ఆ నేరం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది బేస్ చేసుకుని సంబంధించిన పోలీస్ అధికారులు సెక్షన్స్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. అయితే సుమన్ టీవీ మీద జరిగిన దాడిని కూడా ముక్తకంఠంతో మొత్తం అందరూ ఖండించారు. ఇంకొకసారి కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవ్వరు చేసినా కూడా అది ఉపేక్షించే ఆస్కారమే లేదండి. అయితే అక్కడ కేసు అయ్యింది, ఇక్కడ కేసు అయ్యింది. సో ఇటువంటి అంటే ఈ 118 అక్కడ కూడా 118 బిఎన్ఎస్ ప్రకారమే కేసు చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అయితే వీటిలన్నిటిలో కూడా ఈ బిలో 7 years ఉన్నాయి కాబట్టి అరెస్ట్కి ఆస్కారం లేని కేసులండి ఇవన్నీ. సో కాబట్టి అరెస్ట్ అనే అంశము మనం ఎక్స్పెక్ట్ చేయడానికి దీంట్లో లేదండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఇది హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు చెప్తున్నట్టుగా ప్రస్తుతం అయితే మాత్రం సిపి రాచకొండ సిపి తన ముందు హాజరు కావాలంటూ ఇచ్చినటువంటి నోటీసుకు రెస్పాండ్ కాకుండా ఉండడం కోసమే మోహన్ బాబు గారు హైకోర్టుని ఆశ్రయించారు. సో అదేవిధంగా ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్ 118 ప్రకారం ఇప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ సెక్షన్ ప్రకారం అని చెప్పని అడ్వకేట్ చెప్తున్నారు. అదేవిధంగా మీడియా మీద జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో అంటే మోహన్ బాబు ఆస్తుల విషయంలో ఆయనకే పూర్తి హక్కులు ఉంటాయి. ఆయన ఎవరికైనా పంచాలా లేదంటే ఆ ఆస్తిని తన వద్దే ఉంచుకోవాలనేదే పూర్తిగా ఆయన ఇష్టం అంటున్నారు అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్.